ప్రోక్షయేత్. మీరు ఎందుకొరకు పుణ్యాహవాచనం చేశారో అంటే గృహశుద్ధ్యర్థమైతే గృహం మొత్తం ప్రోక్షణ చేసుకోవాలి. కళ్యాణ సంభారాల మీద ప్రోక్షణ చేసినట్లయితే కళ్యాణం మొత్తం సంభారాలన్నిటిపైన ప్రోక్షణ చేసుకోవాలి. దేనికోసమైతే మనం చేసుకుంటున్నామో ఆ యొక్క సంభారాలన్నిటిపైన కూడా ప్రోక్షణ చేసుకోవాలి. కింద ఉన్న ఆ యొక్క ద్రవ్యాలన్నిటినీ కూడా బియ్యము కానివ్వండి, వస్త్రము కానివ్వండి, దానిలో ఉండే ధనం కానివ్వండి, ఫలం కానివ్వండి, మీకున్న దగ్గరలో ఉన్న దేవాలయంలో వెళ్ళి స్వామికి సమర్పణ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అథ పుణ్యాహవాచనం సంపూర్ణం. శుభం శుభం.